మోడర్న్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ఎలాంటి అవగాహన కలిగించారు ప్రజలకి? ఆల్రెడీ మేము ఫ్లెక్సీస్, బ్యానర్స్, అదే విధంగా టామ్ కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నాము. మనకి ముఖ్యంగా మనం ఫ్లెక్సీస్, బ్యానర్స్ దాంతో ఏర్పాటు ప్రచారం చేస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ పోరుకు మొత్తం రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రేపు జరుగుతున్నటువంటి పోలింగ్ నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. పాలిటెక్నిక్ కళాశాలలో మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 11 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. ఇది దాదాపుగా 2-3 గంటల వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. మొత్తం జిల్లా యంత్రాంగం సైతం ఇలాంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు పోలీసులు కావచ్చు, జిల్లా యంత్రాంగం సైతం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొత్తం చాలా మట్టుకు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఉద్యోగులే అన్ని కార్యక్రమాలు అయితే గ్రౌండ్ స్థాయిలో, అంటే ఏదైతే ఓటర్లు లేపించే కార్యక్రమం నుంచి కౌంటింగ్ వరకు అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు, వాళ్ళే ప్రముఖ పాత్ర పోస్తారు. ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి, మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? దాదాపుగా నా పేరు మోహన్ రెడ్డి, పిఆర్టీ జిల్లా అధ్యక్షుడిని. దాదాపుగా 3000 మంది ఉపాధ్యాయులకు ఎలక్షన్ డ్యూటీలు వేయడం జరిగింది. అందరు కూడా పగడ్బందీగా ఎలక్షన్ డ్యూటీ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరన్నా కొద్ది మందికి ఇబ్బంది ఉంటే, చాలా తక్కువ మంది, నాకు తెలిసి ఒక 1% కూడా ఉన్నారు. అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మేడం కూడా ఎవరన్నా రిజర్వ్ ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్పిండ్రు. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు. ఆ విధంగానే వసతుల విషయంలో కూడా పగడ్బందీ వసతులు అయితే కనిపిస్తున్నాయి. అట్లనే టీఏడిఏల విషయంలో కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే విధంగా ఉండాలని చెప్పినాం. ఆ విధంగానే ఉంటామని చెప్పింది. ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ విషయంలో, ఎందుకంటే పల్లెటూరులో రూరల్లో ఫుడ్ మంచిగా దొరుకుతుంది. అర్బన్ లో టిఫిన్ కానీ లంచ్ కానీ కొద్దిగా దొరకదు. మరి అదాన్ని కూడా ఖచ్చితంగా ఫుడ్ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ మా పోలింగ్ ఆఫీసర్లకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము చెప్పినాం. అదే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. సరే, ఏదేమైనా మేము ఎలక్షన్ విధులు నిర్వహించడంలో ఎప్పుడు ముందుంటాం. మా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా 7-8 ఎలక్షన్లు చేసిన వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ విధులు చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లనే ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా, రిసీవింగ్ సెంటర్లలో కూడా ఎక్కువ మందిని తీసుకొని తొందరగా రిసీవ్ చేసుకునేటట్టు కూడా ఏర్పాట్లు చేయమని చెప్పినాం. అదే కమిషనర్ గారు కూడా తెలియజేసినాం. కమిషనర్ గారు కూడా ఓకే అన్నారు. ఆ విధంగా ఎలక్షన్ ను సక్రమంగా నిర్వహించడానికి మేము ముందున్న సంగతి తెలియజేస్తున్నాం. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. అట్లాంటి దాంట్లో ఉద్యోగులకు ఏమన్నా పొలిటికల్ నుంచి కావచ్చు, కొద్దిగా ప్రజల నుంచి ఏమన్నా ఇబ్బందులు వస్తే ఇట్లాంటి ఏర్పాట్లు, బందోబస్తు ఏమన్నా ఏర్పాటు చేశారా? మా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఎటువంటి పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉండదు. మేము ఎటువంటి పొలిటికల్ పార్టీలతో ఉండం. మాకేమన్నా ఇబ్బంది ఉంటే అక్కడ ఇమీడియట్ గా మేము పోలీసు వాళ్ళకి చెప్తాం. సమస్యాత్మక ఏవైతే పోలీస్ స్టేషన్లు ఉంటాయో అక్కడ పోలీసు వాళ్ళని కూడా ఎక్కువ మంది నియమిస్తారు. మరి అటువంటి ఇబ్బంది అయితే ఇప్పటివరకు మన నిజామాబాద్ జిల్లాలో జరగలేదు. ఒకవేళ అట్లా జరిగితే మేము ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్తాం. ఎందుకంటే మేము కూడా కలెక్టర్ గారు వెంబడినే ఉంటాం రేపు మొత్తం. మరి ఏమన్నా ఉంటే మేడం గారికి తెలియజేస్తాం. ఏమున్నా పోలింగ్ సక్రమంగా జరిగేటట్టు ప్రయత్నం చేస్తాం. ఏమన్నా ఇబ్బంది జరిగితే అక్కడ పోలీసు ఇబ్బంది ఉంటారో ఆ విధంగా మేము ముందుకు పోతాం. ట్రైనింగ్ పరంగా చూసుకున్నట్టయితే అందరికీ ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఓట్లు వేసే ప్రక్రియ కావచ్చు, ఆ కౌంటింగ్ లో ఇంకేమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరికీ ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా అందిందంటారు. 2 సార్లు ఎలక్షన్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఎలక్షన్ ట్రైనింగ్ ఇవ్వకున్నా మా ఉపాధ్యాయులు ఆల్రెడీ రెడీ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు 10 ఎలక్షన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఆల్రెడీ ఇచ్చారు. అట్లా కూడా దాదాపు 66 మందికి ఇచ్చారు. వాళ్ళు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. కౌంటింగ్ కానీ పోలింగ్ కానీ పర్ఫెక్ట్ గా చేయడానికి మా వాళ్ళు రెడీ ఉన్నారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏమన్నా ఇబ్బందులు జరిగితే మా పై ఆఫీసర్లు ఉన్నారు, మేము తెలియజేస్తాం వాళ్ళకు. నా పేరు జి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి PRTTS. నాతో పాటు ఇక్కడికి జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి కూడా రావడం జరిగింది. దాదాపు 3000 మందికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డ్యూటీలు వేయడం జరిగింది. దాదాపు 99% ఉపాధ్యాయులందరూ కూడా ఈ విధులకు హాజరు కావడం జరిగింది. మరి కలెక్టర్ మేడం గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, క్యాన్సర్ పేషెంట్లకు కానీ, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వమని అడగడం జరిగింది. వారికి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో మేము ఈ యొక్క ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తాము. జై హింద్, జై PRT.
మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్లు సజావుగా జాగేందుకు జిల్లా కలెక్టర్ సైతం అందరి అధికారులను అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్. దీంట్లో ముఖ్యంగా పోలీసులు చాలా భాగస్వామ్యంతో కూడినటువంటి అంశం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినట్టు కూడా పోలీసులు చెప్పారు. ఒకవైపు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే రేపు జరుగుతున్న పోలింగ్ సంబంధించి ఒకవైపు ఏదైతే సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఉంటే ప్రత్యేకమైనటువంటి నిఘా పెంచామని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.